వెల్కమ్ టు SRM ట్యూటర్స్. ఫిబ్రవరి 5, 2026 నాటి కరెంట్ అఫైర్స్ MCQs, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడున్నాయి. 1. అస్సాంలో ఇటీవల ప్రకటించిన 213 కోట్ల రూపాయల కామాఖ్య రోప్వే ప్రాజెక్ట్ ఏ ముఖ్యమైన ఆలయానికి అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది? A. వైష్ణోదేవి ఆలయం, B. కామాఖ్య ఆలయం, C. మీనాక్షి ఆలయం, D. జగన్నాథ ఆలయం. సమాధానం B. కామాఖ్య ఆలయం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ ప్రాజెక్టును ప్రకటించారు. భక్తులకు సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. 2. భారతదేశపు మొట్టమొదటి జాతీయ స్థాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంరక్షణా మార్గదర్శకాలను, లంగ్ క్యాన్సర్ కేర్ గైడ్లైన్స్ను ఎవరు విడుదల చేశారు? A. నరేంద్ర మోదీ, B. అమిత్ షా, C. జేపీ నడ్డా, D. రాజ్నాథ్ సింగ్. సమాధానం C. జేపీ నడ్డా. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. 3. స్పేసెక్స్ మరియు XAI విలీనం తర్వాత $800 బిలియన్ నికర ఆస్తులను దాటిన ప్రపంచపు మొదటి వ్యక్తి ఎవరు? A. జెఫ్ బెజోస్, B. ఎలాన్ మస్క్, C. బిల్ గేట్స్, D. బర్నార్డ్ ఆర్నాల్ట్. సమాధానం B. ఎలాన్ మస్క్. స్పేసెక్స్ మరియు XAI సంస్థల విలీనం ఎలాన్ మస్క్ సంపదను భారీగా పెంచింది. దీనితో ఆయన ఈ రికార్డును సృష్టించారు. 4. 2025 సంవత్సరంలో భారత్ మరియు చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో ఎంతకు చేరుకుంది? A. $100.5 బిలియన్, B. $125.2 బిలియన్, C. $155.6 బిలియన్, D. $180.8 బిలియన్. సమాధానం C. $155.6 బిలియన్. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పరిమాణం 12% పెరిగింది. చైనాకు చేసే భారత ఎగుమతులు కూడా 9.7% వృద్ధిని సాధించాయి. 5. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026 థీమ్ ఏమిటి? A. గ్లోబల్ హెల్త్ అండ్ పీస్, B. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, C. డిజిటల్ ఎకానమీ, D. సస్టైనబుల్ డెవలప్మెంట్. సమాధానం షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. 6. సక్షం అంటే సంరక్షణ్ సమా మహోత్సవ్ అనే ఇంధన పొదుపు ప్రచారాన్ని ఏ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది? A. పర్యావరణ మంత్రిత్వశాఖ, B. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వశాఖ, C. విద్యుత్ మంత్రిత్వశాఖ, D. రక్షణ మంత్రిత్వశాఖ. సమాధానం B. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వశాఖ. చమురు మరియు సహజవాయువు సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తారు. 7. ఇటీవల విస్ఫోటనం చెందిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? A. జపాన్, B. ఇండోనేషియా, C. గ్విటమాలా, D. ఇటలీ. సమాధానం C. గ్విటమాలా. మధ్య అమెరికాలోని గ్విటమాలాలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఇటీవల బూడిదను చిమ్మడంతో వార్తల్లో నిలిచింది. 8. దురాగ్రమణ మొక్కల జాతులను గుర్తించడానికి నియోఫైట్ ఐడి యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? A. కేరళ, B. తమిళనాడు, C. ఆంధ్రప్రదేశ్, D. కర్ణాటక. సమాధానం A. కేరళ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా మొక్కల జాతులను గుర్తించడానికి కేరళ ముఖ్యమంత్రి ఈ AI ఆధారిత యాప్ను విడుదల చేశారు. 9. గౌతమ బుద్ధుడికి చెందిన దేవ్ని మోరీ పవిత్ర అవశేషాలు ఏ రాష్ట్రం నుండి బయలుపడ్డాయి? A. బీహార్, B. గుజరాత్, C. ఉత్తరప్రదేశ్, D. మహారాష్ట్ర. సమాధానం B. గుజరాత్. గుజరాత్లోని అరావళి జిల్లా దేవ్ని మోరీ సైట్ నుండి ఈ అవశేషాలు లభించాయి. వీటిని సాంస్కృతిక దౌత్యంలో భాగంగా శ్రీలంకలో ప్రదర్శించనున్నారు. 10. బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశంలో జరుగుతోంది? A. భారత్, B. థాయిలాండ్, C. చైనా, D. మలేషియా. సమాధానం C. చైనా. చైనాలోని కింగ్డౌ నగరంలో ఈ ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. 11. ఇటీవల వార్తల్లో నిలిచిన మోడల్ బుక్ అంటే ఏమిటి?
ఏ. కొత్త ఈ-కామర్స్ సైట్. బి. ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేక సోషల్ నెట్వర్క్. సి. అంతరిక్ష ప్రయోగ నమూనా. డి. విద్యా సంబంధిత సాఫ్ట్వేర్. సమాధానం బి. ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేక సోషల్ నెట్వర్క్. 12. పారిశ్రామిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోడానికి భారత్ ఇటీవల ఏ బ్రిక్స్ కేంద్రంలో సభ్యునిగా చేరింది. ఏ. బ్రిక్స్ స్పేస్ సెంటర్. బి. బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. సి. బ్రిక్స్ హెల్త్ కౌన్సిల్. డి. బ్రిక్స్ అగ్రికల్చర్ ఫోరం. సమాధానం బి. బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. ఇండస్ట్రీ 4.0 నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి భారత్ అధికారికంగా ఈ బ్రిక్స్ విభాగంలో చేరింది. 13. స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్ 2025లో క్లీనెస్ట్ పోర్టుగా మొదటి బహుమతి గెలుచుకున్న ఓడరేవు ఏది. ఏ. ముంబై పోర్ట్. బి. విశాఖపట్నం పోర్ట్. సి. పారాదీప్ పోర్ట్ అథారిటీ. డి. చెన్నై పోర్ట్. సమాధానం సి. పారాదీప్ పోర్ట్ అథారిటీ. ఒడిశాలోని పారాదీప్ ఓడరేవును దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ఓడరేవుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 14. ప్రతి ఏటా అంతర్జాతీయ మానవ సోదరభావ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు. ఏ. ఫిబ్రవరి 1. బి. ఫిబ్రవరి 2. సి. ఫిబ్రవరి 4. డి. ఫిబ్రవరి 5. సమాధానం సి. ఫిబ్రవరి 4. ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు ఐక్యతను చాటడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 15. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి. ఏ. ఐ యామ్ అండ్ ఐ విల్. బి. క్లోజ్ ద కేర్ గ్యాప్. సి. యునైటెడ్ బై యునీక్. డి. బీట్ క్యాన్సర్ టుగెదర్. సమాధానం సి. యునైటెడ్ బై యునీక్. 2027 వరకు క్యాన్సర్ దినోత్సవానికి ఇదే థీమ్ కొనసాగుతుంది. క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.